ఈ చిత్తశుద్ధి లేనటువంటి కూటమి ప్రభుత్వానికి నాయకులకు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం ఏమంటే, భారత చైతన్య యువజన పార్టీ తరఫున బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ ప్రభుత్వానికి 5 డిమాండ్లు హెచ్చరిక చేశారు బీసీలకు సంబంధించి. ఈ 5 డిమాండ్లు ఏమంటే, 1 బీసీ రక్షణ చట్టము, రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమి కేటాయింపు మరియు సమగ్ర కులగణన, తర్వాత చట్టసభల్లో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో 44% రిజర్వేషన్లు మరియు సమగ్ర కులగణన, ఇలాంటి 5 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. మార్చి 22వ తారీఖున సింహగర్జన అనే కార్యక్రమం వేదిక ద్వారా ఈ 5 డిమాండ్లు ప్రభుత్వానికి హెచ్చరిక చేసినప్పటికీ ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో సగం జనాభా బీసీలే ఉంటే ఈ బీసీల కోసము మా పార్టీ అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ ప్రభుత్వానికి 5 డిమాండ్లు హెచ్చరిక చేసినప్పటికీ ఏవి పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు కాలయాపన చేస్తూ ఉంది. కావున ఈ నెల కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. మార్చి 31లోగా స్పందించాలి, ప్రభుత్వం సానుకూలత స్పందన రావాలి అని చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము స్పందన లేకుండా కాలయాపన చేస్తూ వస్తుంది. ఇప్పటికే 79 సంవత్సరాల నుండి బీసీలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ వారి యొక్క హక్కులను చాలా భగ్నం చేస్తూ వస్తున్నారు. ఈ ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ స్పందన అయితే రాలేదు. కాబట్టి భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ కఠోరమైన దీక్షకు పూనుకున్నారు. అది ఏంటంటే, ఈ ప్రభుత్వము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. అది ఎక్కడంటే విజయవాడ నడిఒడ్డున పూలే అంబేద్కర్ భవన్ అనే కార్యక్రమం అనే పేరుతో ఈ నిరాహార దీక్షకు పూనుకున్నారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఈ 5 డిమాండ్లు ఇప్పటికైనా నెరవేరుస్తారని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాము. లేదంటే బీసీల మనోభావాలను, వారి ఐక్యతను దెబ్బతీస్తూ మీరు ఈ రకంగా చేస్తున్నటువంటి ఈ కాలయాపన సరికాదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. దీనిపైన ఎంతటికైనా మేము పోరాడతాం. కాబట్టి మా హక్కుల కోసం మేము పోరాడుతూ ముందుకు పోతాం. మా పార్టీ అధ్యక్షుల వారు ఈ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర నలుమూల నుండి అతనికి మద్దతుగా మేమందరం పోయి అక్కడ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి పాలకులు, బీసీలు ఎవరైనా సరే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నాయకులు కానీ, బీసీ సంబంధించిన నాయకులు కానీ, పాలకులు కానీ, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే రాజీనామా చేసి మాకు మద్దతు ఇస్తారా, లేదా మీ 1-2 కుటుంబాలు బాగుపడితే సరిపోయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది జనాభా కూడా మాకు కూడా కావాలి, మా హక్కులు మాకు కావాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రెస్ మీట్ ద్వారా. కాబట్టి మీరు నిజంగా మీ కూటమి ప్రభుత్వానికి కానీ, మీకు కానీ బీసీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి రండి, మాతో పట్టి కూర్చోండి. ఈ 3 కోట్ల మంది జనాభా కూడా సమాన వాటా, సమాన హక్కులు కల్పిద్దాం. మీకు ఆ చిత్తశుద్ధి లేదు, మా 1-2 కుటుంబాలు మాత్రమే మాకు కావాలా, మేము మాత్రమే లబ్ధి పొందుతాము అని మీకు ఉన్నట్లయితే ఉండండి, మీ కుటుంబ ప్రభుత్వంతోనే ఉండండి. దగ్గరలోనే ఉంది, టైం కూడా చాలా రోజులు లేదు. మీకందరికీ సరైన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాము. ఇట్లో బీసీవై పార్టీ జిల్లా యూత్ కన్వీనర్ కట్ల వెంకట నాగార్జున.